భవ్యమైనటువంటి ఒక బిల్డింగ్ కట్టడమే కాదు, దానికి చరిత్ర గుర్తుండిపోయేలా మన్యం వీరుడు అర్లూరి ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని కొంతమంది అన్నారు. ఉత్తరాంధ్రాని తక్కువ చూశారు, ఉత్తరాంధ్ర ప్రజల్ని అవమానించారు. ఎన్డీఏకి కంచుకోట ఉత్తరాంధ్ర, ఉత్తరాంధ్ర అంటే ఎన్డీఏ. మన జరిగిన ఎన్నికల్లో మాకు క్లీన్ స్వీప్ మీరు అందజేశారు. అందుకే ఉత్తరాంధ్రాని అభివృద్ధి చేసే జన్మభూమి రుణం తీర్చుకున్నారు. మన శ్రీకాకుళం ముద్దుబిడ్డ, నాకు తమ్ముడు సమానమైన రాముని కూడా నేను అభినందించాలి. ఎందుకంటే ఎవరు ఊహించిన విధంగా 5 నెలల ముందల ఎయిర్పోర్ట్ పూర్తి చేసి గౌరవ ప్రధానమంత్రి చేతి మీదుగా దేశానికి అంకితం చేస్తాం కూడా జరిగింది. మహోన్నత భారతదేశానికి యువ పురుషుడిగా, వికసిత్ భారత్ మహాసంకల్పానికి దూరదృష్టి గల రూపకర్తగా, ధర్మాన్ని, భారతీయ శాశ్వత నాగరికత విలువలను పరిరక్షించడంలో ఆచంచల నిబద్ధతను కనపరుస్తూ తన దూరదృష్టి గల నాయకత్వంలో 140 కోట్ల భారతీయుల ఆశయాలకు నూతన స్ఫూర్తినిచ్చి దేశాన్ని అపూర్వ ప్రగతి పథంలో వేగంగా ముందుకు నడిపిస్తూ ఆత్మనిర్భరత స్ఫూర్తిని, జాతి గొప్పతనాన్ని మరింత బలోపేతం చేసి ప్రపంచ వేదికపై భారతదేశాన్ని ఆత్మవిశ్వాసంతో కూడిన గౌరవప్రదమైన స్థానం నిలబెట్టిన మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మన రాష్ట్ర ప్రజలందరి తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. వేదికపైన ఆసీనులైన ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి, విజనరీ లీడర్ శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి, ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ గోవా శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారికి, గౌరవ కేంద్ర మంత్రి వర్యులందరికీ, సోదర సమానులు శ్రీ నారా లోకేష్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, పండ్లున్న చెట్టుకే రాళ్ళేస్తారంట. కష్టపడే కుటుంబ సభ్యుడు, తండ్రి కావచ్చు, పెద్ద కొడుకు కావచ్చు, అందరూ అతని మీద పడతారు. నువ్వు ఎక్కువ కష్టపడు, ఎక్కువ తిట్లు తింటావు. అలాంటిది ఇన్ని వేల మందికి ఇన్ని వేల కోట్ల పెట్టుబడి వచ్చింది అంటే, ఆశీస్సులు కావాలంటే దేశం కోసం నిలబడే నాయకుడికి మన అండగా ఉంటే ఏం జరుగుద్దంట. పూర్తిగా మీరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కసారి ఆయనకి ఇవ్వగలిగేది భారత్ మాతకి జేజేలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి. గౌరవ ప్రధానమంత్రి గారికి మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ ఆశీస్సులు మా అందరికీ కావాలి, రాష్ట్రానికి కావాలని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై భారత్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దూరదృష్టి, మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఈ 3 అంశాల చుట్టూనే వారి దృక్పథం దృఢంగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అన్నది వారి లక్ష్యం. విమానాశ్రయాలు, పోర్టులు, పారిశ్రామిక కారిడార్స్, ఐటీ హబ్స్, లాజిస్టిక్స్ నెట్వర్క్స్, వీటి అభివృద్ధి వారి ప్రాధాన్యత వహిస్తారు. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్య సందేశం. భారత్ మాతాకి. దేశభక్తి రావాలి మీ అందరిలో. భారత్ మాతాకి. భారత్ మాతాకి. తెలుగు తల్లికి, తెలుగు తల్లికి. అందరికీ నమస్కారం.
ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, ఆనరబుల్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, ఉప ముఖ్యమంత్రి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, వేదికపై ఉన్న పెద్దలందరికీ